మీ అభియోగం. కోర్టులో కేసు పెట్టారుగా. ఎందుకు దాడి చేశారు? దాడికి మీకు సంబంధం లేదా? ఆ దాడి ఎంత ఘోరంగా చేశారు? నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 89లో నేను ఎమ్మెల్యే, ఆయన మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో. చాలా స్టాల్వార్డ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయదగినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. వారి సతీమణి 84 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వారి సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిద్ది మీరు దౌర్జన్యం చేశారంటే నేను పరామర్శిస్తే తప్ప, మా నాయకుడిని మేము పరామర్శించుకున్నాం, మీరెవరు మాట్లాడడానికి అడుగుతా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దూషించాడా లేదా న్యాయస్థానాలు తేలుస్తాయి. మీ ఆరోపణలకు చూసి మేము పలకరించడానికి వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికే వెళ్ళలేదు. క్రిమినల్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్ద నేరగాడు, 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆయన పరామర్శకు సంకలకం వెళ్ళారా అని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న వెళ్ళి తీసుకొచ్చాడుగా, అక్కడెక్కడికి వెళ్ళాడు, దావోస్ వెళ్ళి వచ్చాడుగా. రాబోతున్నాయా ఇవన్నీ? ఈ పిట్టకథలు చాలా విన్నాం, ఈ చిట్టినాయుడు గారి పిట్టకథలు చాలా విన్నాం. అసలు వెళ్ళింది దేనికి? స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి. దాని సంగతి ఏంటి? చీపు అన్నారు లేదా? అన్నారు లేదా? నేను చెబుతున్నాను కాదుగా, అఫీషియల్ న్యూసేగా. చిట్టినాయుడు గారు పిట్టకథ రాపండి, ఉన్న విషయం చెప్పండి అని చెబుతున్నా. చిట్టినాయుడు గారు పిట్టకథలు వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాడు. ఇదే వాళ్ళు మేము మా ప్రభుత్వం పడిపోద్దని ఎవడు ఈమెయిల్ పంపించాడు, వాళ్ళ మనిషే పంపించాడు అంట ఈమెయిల్. ఆయనే చెబుతున్నాడు. నిజమో కాదో తేల్చుకోమనండి. ఏమి లేక నడవలేక దారి ఒకడు అన్నా అంట. సింగపూర్ నుంచి ఏమి తీసుకురాలేక ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారు. 5 రోజులు వెళ్ళారు బాబు కొడుకులు ఇద్దరు. వెళ్ళింది దేనికో తెలుసా? ఎవరికి చెప్ప మాకు సెటిల్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు పూర్వం మన ఈశ్వర్ అని ఉన్నాడు కదా మంత్రి గారు, నాకున్న సమాచారం తప్పు రైట్ వాళ్ళని చెప్పమనండి. ఈశ్వర్కి వీళ్ళకి మధ్య లావాదేవీలు బాగా జరిగినాయి. మన లోకేష్ గారు హై క్యాష్ ఆయన బాగా జరిగినాయి. వాడిని సెటిల్ చేసుకోవడానికి ఆయన రిలీజ్ అవ్వగానే వెళ్ళారు. కలిశారా లేదు కొద్దిగా కనుక్కో ఈసారి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు. ఈశ్వర్ గారిని కలిశారా లేదు? ఈశ్వర్ గారు మా ఫ్రెండేగా. ఈశ్వర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతం అమోఘం అని చెప్పారుగా. మరి వాళ్ళేమో లోపలేశారే, ఈశ్వర్ లోపలేశారు. మొన్న బెయిల్ మీద వచ్చాడు, పెద్ద అవినీతి పరుడు అని. ఆ అవినీతి పరుడికి ఈ అవినీతి పరుడు తోడు వెళ్ళాడు సింగపూరు. సింగడ అద్దెంకి వెళ్ళి వచ్చినట్టు ఇక వచ్చి ఇచ్చినాయుడు గారు పిట్టకథలు చెబుతున్నాడు. 64,000 కోట్లు వస్తాయి, 74,000 కోట్లు వస్తాయని. వెళ్ళిందేమో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం.